నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ప్రెస్ క్లబ్ నందు మీడియాతో NERPSS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల రమేష్ మాదిగ మాట్లాడుతూ 29 SI రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు, 18 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పలు ప్రధాన పార్టీలు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు కేటాయిస్తూ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా వైసీపీ, టీడీపీ, జనసేన, మరి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాదిగలకు ద్రోహం చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలు ఉంటే రాజకీయ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి 21 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు కేటాయించి మాదిగలకు రాజకీయ ద్రోహం చేస్తూ ఉన్నాయి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం వెనకబడిన కులాలకు హక్కులు ఉండాలని చెప్పి రిజర్వేషన్లు అందించాడు. అలాంటి రిజర్వేషన్లోనే షెడ్యూల్ కులాలకు చెందిన వంటి వారికి, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది. మరి కర్నూలు పార్లమెంట్ స్థానంలో ఒకే సామాజిక వర్గాలకు, రెడ్డి సామాజిక వర్గాలకు, బోయ సామాజిక వర్గాలకు మాత్రమే పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రంలో 64% మాదిగలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తేనే 151 సీటుతో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు మాదిగలకు రాజకీయ అన్యాయం జరుగుతూ ఉంది, ద్రోహం జరుగుతూ ఉంది. కర్నూలు పార్లమెంట్ స్థానంలో మరి ఒకే సామాజిక వర్గాలకు పార్లమెంట్ స్థానాల్ని కేటాయిస్తూ మరి చేనేత కార్మికులకు కేటాయించారు, రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించారు, బోయ సామాజిక వర్గాలకు కేటాయించారు. మరి ఈరోజు ఈ జిల్లాలో అత్యధికంగా సామాజిక న్యాయం పేరుతో కర్నూలు మేయర్ BY రామయ్య గారు మేయర్గా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈరోజు పార్లమెంటు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకోబోతా ఉన్నారు. మరి అదే సామాజిక వర్గమైన చెందినటువంటి గుమ్మనూరు జయరాం గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి అదే నియోజకవర్గంలో అదే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షి గారిని ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆదోని పట్టణానికి చెందినట్టు మధుసూదన్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా మరి BT నాయుడు గారిని ఎమ్మెల్సీగా నామినేటెడ్ పోస్ట్ చేసి మరి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది. మాదిగలు తరతరాలుగా కుల వివక్షత, అంటరానితనానికి గురవుతూ అభివృద్ధికి నోచుకోక అట్టడుగున ఉంటూ దోపిడీకి, దౌర్జన్యానికి, అన్యాయానికి, అణిచివేతకు గురవుతూ వెట్టి శాఖకి గురవుతా ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్ల క్యాంపెయిన్లో మాత్రమే మాదిగలను రాజకీయంగా అభివృద్ధి చేస్తాం, విద్యను ప్రోత్సహిస్తాం, భూములు కేటాయిస్తాం, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేపడతామని మాట ఇస్తూ ఉన్నారు తప్ప మాదిగలను అభివృద్ధి చెందడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇదే కర్నూలు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి DCMSగా చైర్మన్గా ఉన్న మద్దయ్య గారు అనునిత్యం మరి పార్టీ బలోపేతం కోసం, పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ ఉన్నాడు. అతనికి పవర్ లేనటువంటి పదవిని ఇస్తూ ఉన్నారు. పవర్ ఉన్న పదవులల్లా ఉన్నత కులాల దగ్గర ఉన్నాయి, పవర్ లేని పదవులల్లా వెనకబడిన సామాజిక, మాదిగ, రెల్లి ఇలాంటి కులాల దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ని మాదిగలకు కేటాయించాలి, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. మీ పార్టీ బలోపేతం కోసం మాదిగలు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. మాదిగలను ఓట్లు వేసుకొని ఆట బొమ్మలుగా చూడకుండా కర్నూలు పార్లమెంటుకి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కర్నూలు పార్లమెంట్ సభ్యుగా ఎన్నిక చేయాలని చెప్పి MRPSSగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు TM రమేష్,
ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే.